హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూన్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జూన్ నెలలో మిడ్ రేంజ్ మొబైల్స్ లాంచ్ అయ్యే తక్కువ, 30,000 రూపాయల పైన ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే మొబైల్స్ ఎక్కువ. మాక్సిమం జూన్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నిటిలో 90% మొబైల్స్ అన్ని కూడా 30,000 పైనే ఉంటాయి. 1-2 మొబైల్స్ మాత్రం 20,000 నుంచి 25,000 రూపాయల సెగ్మెంట్ లో ఉంటాయి. ఇంకా అంతకు మించి కింద 10-15,000 రూపాయలు జూన్ నెలలో దాదాపు ఏ మొబైల్స్ రాకపోవచ్చు. అండ్ జూన్ కంటే ముందుగా ఇంకా మనకి మేలో ఒక వారం రోజులు పెండింగ్ ఉంది. ఈ వారం రోజుల్లో దాదాపు 4 సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ మే లాస్ట్ వీక్ లో లాంచ్ గా మొబైల్స్ గురించి చూసి దాని తర్వాత జూన్ మొబైల్స్ లోకి వెళ్దాం. ఇంకా 2 రోజుల్లో మే 26వ తారీఖు ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 రాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. 6.78 ఇంచ్ LTPS 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్పెక్స్ అయితే చాలా బాగుంటాయి. ఫోన్ లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మరి దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇప్పుడు లాంచ్ అవుతుంది వచ్చేసరికి ఐక్యూ నియో 10. దాని తర్వాత మళ్ళీ ఐక్యూ నియో 10 Pro కూడా వస్తుంది. ఆ ఐక్యూ నియో 10 Pro 8 Gen 3 ప్రాసెసర్ తోటి 40,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో లాంచ్ కావచ్చు. మరి దీని ప్రైస్ ఎంత పెడతారో నేను ప్రెసెంట్ అయితే గెస్ చేయలేకపోతున్నా. నేను అనుకుంటున్న ప్రైస్ అయితే ఐక్యూ నియో 10 32,000 రూపాయల నుంచి 35,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు బేస్ మోడల్ రెగ్యులర్ ప్రైస్ 32,000 రూపాయలు పెట్టేసి ఒక 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చి ఎఫెక్టివ్ ప్రైస్ 30,000 రూపాయలు 29,999 తెస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు ఐక్యూ నియో 10 గురించి కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ దాని నెక్స్ట్ డే మే 27వ తారీఖు రియల్మీ నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. ఒకటి రియల్మీ GT7, ఇంకోటి రియల్మీ GT70. ఈ రియల్మీ GT7 వచ్చరికి అరౌండ్ 40,000 రూపాయల ప్రైస్ లో లాంచ్ కావచ్చు. దీనిలో డైమెన్సిటీ 9400E ప్రాసెసర్ ఉంటుంది. 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక రియల్మీ GT70 వచ్చరికి డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్ తోటి రావచ్చు. దీనిలో కూడా డిస్ప్లే 1.5K ప్యానల్ ఉంటుంది. కాబట్టి ఇది LTPS ప్యానల్. దీనిలో కెమెరాస్ టెలిఫోటో కెమెరా ఉండదు. ఓన్లీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో కూడా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ కూడా నాకు తెలిసి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 30,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో పెట్టచ్చు. రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 32,000 రూపాయల దాకా పెట్టచ్చు. అండ్ అదే 27వ తారీఖు ఆల్కాటెల్ నుంచి 3 ఫోన్స్ లాంచ్ అవుతాయి. ఈ ఆల్కాటెక్ అనేది మళ్ళీ కొత్త బ్రాండ్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ హానర్ సిచువేషన్ అయితే ఇండియాలో బాగాలేదు. సో హానర్ ఇండియాలో అయితే ఎగ్జిట్ అవుతుంది. ఆ హానర్ లో ప్రెసెంట్ ఉన్న మాధవ్ సేత్, ఈ మాధవ్ సేత్ ఇంత ముందు రియల్మీ CEO లాగా వర్క్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు ఆయన హానర్ లో ఉన్నారు. హానర్ ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేస్తూ మేబీ ఈ ఆల్కాటెల్ ఏమన్నా ఎక్వైర్ చేసినట్టుంది. ఇప్పుడు ఈ మాధవ్ సేత్ ఆల్కాటెక్ లో ఉన్నాడు. ఆల్కాటెక్ అయితే 27వ తారీఖు 3 ఫోన్స్ లాంచ్ చేయబోతుంది. ఆల్కాటెక్ V3 అల్ట్రా, V3 క్లాసిక్, V3 Pro ఇలా 3 ఫోన్స్ లాంచ్ చేయబోతుంది. మరి వీటి ప్రైస్ ఎలా పెడతారో, స్పెక్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ 27వ తారీఖు మనం తెలుసుకుందాం. అండ్ 28వ తారీఖు మోటో అఫోర్డబుల్ ఫ్లిప్ ఫోన్ మోటో Razr 16 తీసుకొని వస్తుంది. ఈ Razr 60 లో డైమెన్సిటీ 7400X ప్రాసెసర్ ఉంటుంది. మెయిన్ డిస్ప్లే 6.9 ఇంచ్ 1.5K ప్యానల్ ఉంటుంది. కవర్ డిస్ప్లే 3.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 30 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ నాకు తెలిసి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఒక 50,000 రూపాయలు పెట్టచ్చు. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 55,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో పెట్టచ్చు. ఇవి మే లాస్ట్ వీక్ లో లాంచ్ అయ్యే మొబైల్స్ అన్ని. ఈ మొబైల్స్ అన్ని కూడా నాకు తెలిసి జూన్ లో సేల్ కి వస్తాయి. ఇక జూన్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జూన్ లోనే మోస్ట్ హైపుడ్ లాంచ్, చాలా మంది వెయిట్ చేస్తున్న లాంచ్ OnePlus 13s. ఇది OnePlus నుంచి రాబోయే మినీ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. చిన్న ఫోన్ అనమాట. ఇది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.3 ఇంచ్ ఉంటుంది. ఇంతకుముందు మనకి 6.3 ఇంచ్ అంటే చాలా పెద్ద డిస్ప్లే అన్నట్టు. బట్ ఈ కాలంలో 6.3 ఇంచ్ అంటే అదే ఇప్పుడు మనకి కాంపాక్ట్ సైజ్ అయిపోయింది. 6.3 ఇంచ్ అనేది కూడా నా దృష్టిలో అయితే స్టిల్ అది పెద్దదే. నా దృష్టిలో కాంపాక్ట్ సైజ్ అంటే 6 ఇంచ్ లోపు ఉండాలి. మరి వీళ్ళు 6.3 ఇంచ్ తీసుకొని వచ్చి మినీ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ఈ డిస్ప్లే సైజ్ గురించి? మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ డిస్ప్లే రెజల్యూషన్ 1.5K రెజల్యూషన్ ఉంటుంది. AMOLED ప్యానల్, LTPS ప్యానల్. ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అన్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొన్ని రూమర్స్ ప్రకారం 32 మెగాపిక్సెల్ అని వస్తున్నాయి. మరి ఏది కరెక్ట్ అవుతుందో తెలియదు. అండ్ దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు. బ్యాటరీ వచ్చరికి కొన్ని సోర్సెస్ ప్రకారం 6100 mAh బ్యాటరీ అని వస్తుంది. ఇంకొన్ని రూమర్స్ ప్రకారం 6260 mAh బ్యాటరీ అని వస్తుంది. ఏదైనా కానీ బ్యాటరీ అయితే 6000 mAh పైన ఉంటుంది. ఛార్జింగ్ వచ్చరికి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. దీని స్పెక్స్ అన్ని బాగున్నాయి. 8 Elite ప్రాసెసర్ తోటి వస్తుంది. మంచి డిస్ప్లే తోటి వస్తుంది. ప్రామిసింగ్ కెమెరాస్ ఉన్నాయి. కానీ దీని స్పెక్స్ అయితే కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్లో లేవు. ఎందుకంటే ఫస్ట్ కాంప్రమైజ్ అక్కడ మనం వైర్లెస్ ఛార్జింగ్ లో చూస్తాం. వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. అండ్ IP రేటింగ్ కూడా ఓన్లీ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. IP68 గానీ, IP68+69 గానీ ఇలాంటి రేటింగ్స్ ఏం లేవు. అండ్ USB పోర్ట్ కూడా USB 2.0 పోర్ట్ తోటి మాత్రమే వస్తున్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. 3.0 పోర్ట్ ఉండట్లేదు. సో ఇవి కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే దీన్ని ఇవ్వట్లేదు. సో దీని ప్రైస్ అయితే మనం OnePlus 13R కి అండ్ OnePlus 13 కి మధ్యలో చూడొచ్చు. OnePlus 13R వచ్చరికి 40,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. OnePlus 13 వచ్చరికి 65,000 రూపాయల పైన ఉంటుంది. మేబీ మనం ఈ OnePlus 13s ని 55,000 రూపాయల సెగ్మెంట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అయితే
అయితే రెగ్యులర్ ప్రైస్ మేబీ వీళ్ళు కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 60,000 రూపాయల దగ్గరలో పెట్టి కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 55,000 రూపాయల దగ్గర ప్రైస్ లో తెస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ప్రైస్ లో ఈ ఫోన్ లాంచ్ అయితే మీరు కొనడానికి రెడీ ఉన్నారా? మీ థాట్స్ ఏంటో మళ్ళీ ఒకసారి కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మొత్తంలో కొంచెం కామెంట్స్ లో చెప్పండి అని ఎక్కువ అనేస్తున్నా, ఏమనుకోబాకండి. ప్రెసెంట్ మనకి జూన్ నెలలో డేట్ తో సహా ఫిక్స్ అయ్యే లాంచ్ అయితే ఓన్లీ OnePlus 13s మాత్రమే ఉంది. ఇక మిగిలిన చెప్పే మొబైల్స్ అన్ని కూడా రూమర్స్ ప్రకారం చెప్పాల్సిన మొబైల్స్ అనమాట. సో ఆ రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే జూన్ నెలలో ఖచ్చితంగా పోకో F7 మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ టైం పోకో F6 కూడా నాకు తెలిసి మే లాస్ట్ వీక్ లోనో జూన్ ఫస్ట్ వీక్ లోనో తీసుకొని వచ్చారు. పోకో F6 వచ్చి ఆల్రెడీ 1 year దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా జూన్ మంత్ ఎండింగ్ కల్లా పోకో F7 మనం ఇండియాలో చూస్తాం. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 1.5K AMOLED ప్యానల్ ఉంటుంది, బ్యాటరీ వచ్చేసరికి 7550 mAh బ్యాటరీ ఉంటుందంట, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపాయలు అరౌండ్ పెడతారు. ఖచ్చితంగా జూన్ నెలలో ఇండియాలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీని కాంపిటీషన్ లో రియల్మీ GT 7 సిరీస్ లాంచ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా జూన్ నెలలో కనీసం పోకో F7 సిరీస్ లో ఒక్క ఫోన్, కనీసం పోకో F7 బేస్ మోడల్ అయినా కానీ ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆ పైన పోకో F7 Pro అయినా పోకో F7 Ultra అయినా వీటి గురించి ప్రెసెంట్ పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ మనం చూస్తే జూన్ నెలలోనే పోకో F7 తో పాటు F7 Pro ఏమైనా చూడడానికి ఛాన్స్ ఉంటుందేమో. బట్ మాక్సిమం జూన్ నెలలో పోకో F7 ఒకటి ఫస్ట్ తెస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మోటో మే నెలలో చాలా మొబైల్స్ లాంచ్ చేసింది. బట్ జూన్ నెలలో అన్ని ఎక్కువ లాంచెస్ ఉండవు, కొంచెం తక్కువ లాంచెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి మోటో H60 ఫ్యామిలీ మొత్తంలో కూడా పెండింగ్ ఉంది రెండు ఫోన్స్, మోటో H60 అండ్ మోటో H60 Neo. ఈ మోటో H60 Neo కి కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఈ మోటో H60 మాత్రం ఖచ్చితంగా జూన్ నెలలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని స్పెక్స్ వచ్చేసరికి రూమర్స్ ప్రకారం దీనిలో Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుందంట. ఆబ్వియస్లీ మోటో డిస్ప్లేస్ గురించి మనకు తెలిసిందే, 6.7 inch డిస్ప్లే ఉంటుంది, POLED 1.5K ప్యానల్, క్వాడ్ కర్వ్ ఉంటుంది. కెమెరాస్ కూడా సేమ్ మోటో H60 Pro లో ఎట్లాంటి కెమెరా సెటప్ ఉంటుందో సేమ్ అట్లాంటి కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ లైటియా 700C సెన్సర్ ఉంటుంది. సెకండరీ కెమెరా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోడు వస్తుంది అన్నట్టు కొన్ని రూమర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 25,000 రూపాయలు పట్టొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో అని ఒక ఫోన్ రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది అండ్ ఇది కస్టమైజబుల్ LED లైట్స్ తోటి వస్తుందంట. అంటే ఇది గేమింగ్ టార్గెటెడ్ ఫోన్ అనమాట. అండ్ బ్యాటరీ కూడా 7300 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ కూడా అరౌండ్ 30,000 రూపాయలు పట్టొచ్చు. ఇది పోకో F7 కి కాంపిటేటర్ లాగా తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT30 Pro అనే ఒక ఫోన్ రావచ్చు. ఇది Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ తోడు వస్తుంది, 6.78 inch 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది, 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం ఇన్ఫినిక్స్ GT సిరీస్ లో వచ్చిన ఫోన్ లాగా దీంట్లో కూడా మ్యాక్స్ యాక్స్ సిరీస్ కొని ఇస్తారు కదా ఇన్ఫినిక్స్ వాళ్ళు, అలాంటి యాక్సెసరీస్ సపోర్ట్ దీనికి కూడా ఉండొచ్చు. అండ్ దీనికి కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బడ్జెట్ లో ఒక డెడికేటెడ్ గేమింగ్ ఫోన్ అనమాట. దీనిలో బిల్ట్ ఇన్ గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి, ఫోన్ లోనే ఇలా టాప్ సైడ్ లో ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ ఉంటాయి. సో మిడ్ రేంజ్ లో వచ్చే గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది దీని ప్రైస్ అరౌండ్ 25,000 రూపాయల దాకా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వివో నుంచి వివో T4 Ultra కూడా ఈ మంత్ లో లాంచ్ కావచ్చు. ఇది Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ వస్తుంది, 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ టెలిఫోటో కెమెరా గురించి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. బ్యాటరీ వచ్చరికి 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మేబీ ఇది జూన్ లో వస్తే రావచ్చు, లేదా జూలైకి లాంచ్ అయితే పోస్ట్ పోన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా OnePlus నుంచి OnePlus Nord CE5 Nord 5 కూడా రావాలి. వీటిలో OnePlus Nord CE5 మాక్సిమం జూన్ ఎండ్ కి రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిలో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది, 6.7 inch Full HD ప్లస్ AMOLED డిస్ప్లే తోటి రావచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చరికి అరౌండ్ 25,000 రూపాయలు పెట్టొచ్చు. ఈ ఫోన్ మాక్సిమం జూన్ ఎండ్ కల్లా ఇండియాలో లాంచ్ కావచ్చు. ఒకవేళ జూన్ ఎండ్ లో లాంచ్ కాకపోతే మేబీ OnePlus Nord CE5 అండ్ OnePlus Nord 5 ఇవి రెండు కలిపి జూలై ఆర్ ఆగస్ట్ లో లాంచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒప్పో Reno 14 అండ్ Reno 14 Pro ఇవి రెండు మే 14వ తారీఖు చైనాలో లాంచ్ అయినాయి. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్స్ కూడా జూన్ ఎండ్ కల్లా ఇండియాలో లాంచ్ కావచ్చు. లేదు ఒకవేళ లాంచ్ కాకపోయినా కానీ కనీసం రెండు ఫోన్స్ లాంచ్ డేట్ అయినా కానీ జూన్ ఎండ్ కల్లా మనకు తెలుస్తుంది. అండ్ Vivo X200 FE అదే Vivo X200 mini అంటాం కదా, దాన్ని పేరు మార్చి FE లాగా ఇండియాకి తీసుకొని రావాలి. యాక్చువల్లీ మేలోనే తీసుకొని వస్తారనుకున్నా, బట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. మేబీ జూన్ లో కూడా రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ జూన్ లో రాకపోతే జూలై వరకు దీని లాంచ్ అయితే పోస్ట్ పోన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ Xiaomi 15CV ఇది 2 రోజుల క్రితం చైనాలో లాంచ్ అయింది. దీనిలో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది అండ్ ఇది కెమెరా టార్గెటెడ్ ఫోన్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ మీకు చూడడానికి 2 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. రెండోది అక్కడ మీకు కలర్ స్పెక్ట్రమ్ సెన్సార్ ఒకటి ఉంటుంది. ఆ సెన్సార్ ఉండటం వల్ల 2 ఫ్రంట్ కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్లీ 14CV లాస్ట్ టైం 2 కెమెరాస్ ఉన్నాయి, బట్ ఈసారి మాత్రం ఓన్లీ సింగిల్ కెమెరా మాత్రమే తీసుకొని వస్తున్నారు. డిస్ప్లే 6.5 inch 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో దాదాపు 35,000 రూపాయలు ప్రైస్ పెట్టచ్చు. రాబోయే 2 నెలల్లో ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇదైతే
ఇదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ గా జూలైలో లాంచ్ అవుతుంది. ఈ బ్రాండ్ సీఈఓని ఈ ఫోన్ జూలైలో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అదే నథింగ్ ఫోన్ 3. చాలా మంది నథింగ్ ఫోన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ నథింగ్ ఫోన్ 3 అయితే జూలైలో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. కాల్పీఏ అఫీషియల్ గా జూలైలో లాంచ్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. ఇది మేబీ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ రావచ్చు. స్పెక్స్ అని కూడా దగ్గరగా ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఐక్యూ 30లో OnePlus 30లో అట్లాంటి స్పెక్స్ మనం చూసాము. అలాంటి స్పెక్స్ దీనిలో ఉండొచ్చు. బట్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. యాక్చువల్ గా నథింగ్ వాళ్ళు బడ్జెట్ రేంజ్ లోనే ప్రైస్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. నథింగ్ ఫోన్ 3A గానీ 3A Pro గానీ అన్ని చాలా ఎక్కువ ప్రైస్ పెడతారు. బట్ దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. రూమర్స్ ప్రకారం కాల్పీ అయితే €800 అన్నట్టు ఒక హింట్ అయితే ఇచ్చాడు. అండ్ యూఎస్ లో వచ్చరికి దగ్గరగా $1,000 పెడతారంట. యూఎస్ లో $1,000, యూరోప్ లో $800. ఇవన్నీ ఇండియన్ మార్కెట్ లో ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి చూసుకుంటే దగ్గరగా ఇండియాలో ₹80,000 దాకా వస్తుంది. మరి ₹80,000 పెట్టి నథింగ్ ఫోన్ ఎవరన్నా కొంటారా? నాకు తెలిసి వీళ్ళు ₹80,000 అయితే బెటర్. ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 3 నేను అనుకుంటున్న ప్రైస్ అయితే ₹50,000. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కంటే నథింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెడతారు కాబట్టి ₹60,000 నథింగ్ ఫోన్ 3 ఏమైనా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ₹60,000 నథింగ్ ఫోన్ 3 వస్తే మీరు కొంటారా లేదా? ఇది కూడా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది ఓవరాల్ గా జూన్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీతో ఉన్న చనువుతోటి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు చూస్తూనే ఉంటారు మన ఛానల్లో ప్రతి ఒక్క మొబైల్ కూడా సొంతగా కొని రివ్యూ చేస్తూ ఉంటాం. అట్లా జూన్ నెలలో కూడా చాలా మొబైల్స్ వస్తున్నాయి. ఐక్యూ నియో 10 కొనాలి, రియల్మీ GT7, రియల్మీ GT70 కొనాలి, దాని తర్వాత OnePlus 13s లాంచ్ అయితే పోకో F7 కూడా కొనాలి, ఇంకా కొన్ని మోటో H60 కానీ రియల్మీ GT30 Pro కానీ ఇవన్నీ కూడా కొనాలి. ఇవన్నీ కొనాలంటే దగ్గరగా ఒక 2 lakhs దాకా అయిపోయింది. నేనేం మిమ్మల్ని ఇప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పి QR కోడ్లు స్కానర్లు ఏం పెట్టను. కాబట్టి మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయొచ్చు. అది ఎలా అంటే మీరు ఒకవేళ అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఏమన్నా ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మన వీడియోస్ లో ట్యాగ్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి అక్కడి నుంచి ఫ్లిప్కార్ట్కి వెళ్ళి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమైనా ఫ్లిప్కార్ట్ నుంచి కొనుక్కోండి. అమెజాన్ అయితే ఇంకా మంచిది. మన డిస్క్రిప్షన్ అన్ని కూడా అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. మై గేర్ అని చెప్పి అన్ని లింక్స్ ఇచ్చుంటా. వాటిలో ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మీరు అమెజాన్ లో ఏదైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ కొనుక్కోండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఈ ఫోన్స్ అన్ని కూడా కొని రివ్యూ చేయడానికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలనుకుంటే అమెజాన్ నుంచైనా ఫ్లిప్కార్ట్ నుంచైనా ఏ ప్రోడక్ట్ కొంటున్నా గానీ మన అఫిలియేట్ లింక్స్ త్రూ యాప్ లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళతో మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.